హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. తయారీ విధానం చూసేయండి. ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే తగినంత జీలకర్ర, నువ్వులు ఫ్రై చేసుకోవాలి సన్నని మంట పైన. అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్లోనే మళ్ళీ కొంచెం నూనె వేసేసుకొని తగినన్ని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. పుంటి కూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి అయితే ఎక్కువే పడతాయి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అవి కూడా తీసేసుకోవాలి. మిక్సీ గిన్నెలో మనం నువ్వులు, జీలకర్ర వేసుకున్నాం కదా, అదే దాంట్లో తీసేసుకోవాలి. అవి కొంచెం చల్లగా అయ్యేలోపు ఇవైతే ఫ్రై చేసుకోవాలి. పుంటికూర ఇట్లా కడిగి పెట్టేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మగ్గించాలి. సిమ్లో పెట్టి పుంటికూర ఉడికిస్తే తొందరగా మగ్గిపోతుంది. లేదు అంటే పెద్దగా పెడితే మాడిపోతుంది కదా కింద. ఇది కూడా మగ్గించుకున్న తర్వాత రెండు చల్లార్చుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు అయితే ఎందులో వేయలేను కదా ఇప్పుడు. తగినంత మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనకు పుల్లగా ఉంటుంది కదా పుంటికూర, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మిరపకాయలు నేను చాలా వేసాను అనుకుంటారు కదా, కానీ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను. ఇది ఒకసారి మంచిగా మిక్సీ పట్టిన తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలి. మిర్చి అనేది కొంచెం ఎక్కువసేపు మెత్తగా రుబ్బుకోవాలి. నువ్వులు అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం మెత్తగా రుబ్బిన తర్వాత ఈ పుంటికూర ఇట్లా కొంచెం చల్లగా అయిన తర్వాత జస్ట్ ఇట్లా అని ఆఫ్ చేయాలి. పుంటికూర వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ తిప్పకూడదు, మెత్తగా అయిపోతుంది కదా. ఒకేసారి తిప్పేసి ఆఫ్ చేసుకోవాలి. ఇక పోపు అయితే పెట్టేసుకుందాము. నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసేసి మనం రుబ్బి పెట్టుకున్న పుంటికూరను కూడా అందులో వేసి కలుపుకోవడమే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోంగూర కర్రీ అయినా గోంగూర చట్నీ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి అయితే అన్నంలోకి అయితేనే బాగుంటుంది. కొంచెం సాల్ట్ తక్కువైందని నేను కొంచెం వేసి కలిపాను.